కేసీఆర్ను అనర్హుడిగా ప్రకటించండి. అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరు కావట్లే. ఈ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోవచ్చు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదన. వచ్చే నెల 9వ తేదీకి విచారణ వాయిదా వేసిన హైకోర్టు. కేసీఆర్ అనేట ఆయన గజ్వేల్కి ఎమ్మెల్యేగా ఉన్నాడు. 38 మంది ఎమ్మెల్యేలు కలిసి ఆయన్ని ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు. ఆ పార్టీ ప్రభుత్వం నుంచి వచ్చే జీతం తీసుకుంటున్నాడు, గన్మెన్లను తీసుకుంటున్నాడు, తింటున్నాడు, ఫామ్ హౌస్లనే వంటున్నాడు, బయటికి వస్తలేడు అని హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఆయన మీద అనర్హత వేటు వేయండి అని. ఏప్రిల్ 9వ తేదీ అంటే ఇవాళ ఇంకా నెల రోజుల పైన ఉన్నది. ఏప్రిల్ 9వ తేదీ వాయిదా వేసిందట. మాజీ సీఎం గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్పై దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారించింది. ఆయన అసెంబ్లీకి హాజరయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ తెలంగాణ జనరల్ సెక్రటరీ విజయపాల్ రెడ్డి వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై కోర్టు విచారించింది. జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ రేణుకా యారా నేతృత్వంలో ధర్మాసనం విచారించింది. ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్కు అసెంబ్లీలో ప్రజా సమస్యలు లేవనెత్తాల్సిన బాధ్యత ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది పాడూరి శ్రీనివాసరెడ్డి కోర్టుకు వివరించారు. గత కొన్ని నెలలుగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుంటే చట్ట ప్రకారం ఆయన్ని అనర్హుడిగా ప్రకటించవచ్చు. దీనిపై అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేయాలి అని ధర్మాసనాన్ని ఆయన అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంలో జోక్యం చేసుకోవడానికి కోర్టు పరిధి ఏంటన్నది ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. ఈ పిల్కు అర్హత లేదని శాసనసభ వ్యవహారాల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై కోర్టులు జోక్యం చేసుకోవచ్చని, దీనిపై వాదన వినిపించడానికి గడువు కావాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. దీంతో తదుపరి విచారణ ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా వేస్తున్నట్టుగా కోర్టు తెలిపింది. కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యేలా చూడాలని అసెంబ్లీ స్పీకర్కు, అసెంబ్లీ జనరల్ సెక్రటరీకి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు గతంలో అడ్వకేట్ నోటీసులు పంపించారు. విషయం ఏంటంటే ఈ దీనివల్ల ఆయన మీద వేటు పడుతుందా పడదా అని అది కష్టం, కానీ చర్చ అయితే స్టార్ట్ అవుతుంది. ఆయన మీద ప్రెజర్ పెరగడానికి, ఒత్తిడి పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది. ఆ పార్టీ కార్నర్ అవ్వడానికి అయితే దీని ద్వారా అవకాశం ఉంటుంది.